కృష్ణారెడ్డి ఏంటంటే ధర్మరాజు ఏం మాట్లాడు. ఆ ధర్మరాజుకి ఇంకొకడు ఉన్నాడు. ఎవరంటే ఆయన పేరు దుశ్శాసనుడు కాదు కానీ విష్ణుమూర్తి అనమాట. చక్కెర వేస్తాడు. అసలు సినిమాలో విష్ణుమూర్తి కంటే ఇక్కడ విష్ణుమూర్తి శ్రీరాజ్ గారు మీరు కూడా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. సో ఆయన వల్ల ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున మీ అందరి ముందు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కలిగింది. అలాగే మన గుండు సుదర్శన్ గారు అసలు సినిమాలో సూపర్గా చేశాడు. తిరుపతి ప్రకాష్ గారు, అలాగే మన అశోక్ కుమార్ ఏంటంటే ప్రతి సినిమా నారదుడి వేషాలు ఎన్నో వేశాడు, కానీ ఇందులో టైమింగ్ కానీ ఇందులో సూపర్ అండి. అలాగే నేను సినిమాకి ముఖ్యమైన కారకుడు ఎవరంటే, సినిమా ఒక నిర్మాత తీస్తున్నానంటే దానికి ముఖ్య కారకులు ఎవరంటే ప్రొడక్షన్ మేనేజరు. ఆ క్యారెక్టర్ నేను చేశాను, దానికి న్యాయం చేకూర్చాను అనుకుంటున్నాను. ఎనీహౌ మీరందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆడియోకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా చాలా బాగుంటుంది. మీ అందరు చూసి ఆదరించాలని మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ సులీన్ అన్న ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ మార్తి గారు, అనిల్ గారు, థ్యాంక్స్ అ లాట్. అండ్ మా ప్రొడ్యూసర్స్కి కృష్ణారెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి అండ్ సిరాజ్ గారికి సినిమా మంచి విజయాన్ని సాధిస్తానని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ who is associated with me, and all the best to my group. Happy Vinayak Chavithi in advance. మీకు నేను యాక్టింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చి ఏ అవకాశాలు దొరక్క రోడ్లంటా తిరుగుతా తినటానికి డబ్బులు లేని టైంలో ఇంటికి తీసుకెళ్ళి డైలీ భోజనం పెట్టిన వ్యక్తి గౌతమ్ రాజు గారండి. యాక్చువల్గా ఆయన నాకు చేసిన దాంట్లో నేను ఇప్పుడు దాకా ఆయనకి ఏం చేయలేదు. ఫ్యాక్ట్ అయితే ఒకే ఒక సినిమాలు ఇద్దరం కలిసి నటించాం. ఫ్యాక్ట్ అయితే ఆ రోజు నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయే టైంలో ఇంకా ఆర్టిస్ట్గా పనికిరాని అనుకుంటే నాకు టీవీ సీరియల్లో వేషం ఇప్పించి డబ్బులు వచ్చేలా చేసిన వ్యక్తి ఆయన వల్ల టీవీ సీరియల్లో చేశాను. పద్మలయ బ్యానర్లో టీవీ సీరియల్ చేసామండి. సో నాకంటే కూడా రాజా ఎక్కువ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే నాలాంటి మంది చాలామంది సక్సెస్ అవ్వడానికి రీజన్ ఆయన కాబట్టి వాళ్ళ ఇంట్లో మా అందరికంటే ఎక్కువ సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ మాట ఎందుకన్నానంటేనండి, ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరం వస్తే ఆ రోజుని భోజనం లేకపోతే ఎవరిలో మనకి 20 రూపాయలు పెట్టి భోజనం ఇప్పిస్తే రేపు పొద్దున మనం బాగా డబ్బులు సంపాదించిన తర్వాత వాళ్ళు 20 వాళ్ళకి ఇచ్చేసి ఓకే అనుకోవచ్చు. అది ఆ వాల్యూ 20 కాదండి, దాన్ని మనం వాల్యూ కట్టలేం. ఆ టైంలో మనకి యావదాస్తే 20 రూపాయలు. ఈ రోజున యావదాస్తే అంటే అతనికి మనకు ఉన్నదంతా ఇచ్చినా తక్కువే. అది నాకు బాగా ఆనందం కలిగింది. ఏంటంటే మొత్తం స్టేజ్ మీద అందరం మా వాళ్ళు ఉన్నాం. అంటే అంటే ఒక ఫ్రెండ్స్ లాగా మంచి పాజిటివ్గా హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉండి అవతల వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేలాంటి ఫేస్లో ఉన్నాయి చూడండి స్టేజ్ మీద మొత్తం. అనిల్ గారు కానీ మారుతి కానీ అందరూ. సో నా బాధ్యతగా ఫీల్ అయ్యి వచ్చానండి. ఫ్యాక్ట్ అయితే అనిల్ గారికి ముందు నేను చాలా ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈవేళ ఆయన షూటింగే. థ్యాంక్స్ అండి. మీరు కలకాలం హ్యాపీగా ఉండాలి, ఎప్పుడైతే డబ్బులు సంపాదించి హ్యాపీగా ఉండాలి. అది ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్ అండి. విషింగ్ యూ ఆల్ సక్సెస్. సినిమా టైటిల్లోనే ఒక కళ ఉందండి. లక్ష్మీదేవి అనగానే అది వచ్చేసిన లక్ష్మీదేవి సమర్పించిన సినిమా కాబట్టి డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడే లైన్ చెప్పారండి, రియలీ లవ్డ్ ద లైన్. అంటే దేవతలు వచ్చి సినిమాలు తీసి ఏమవుతుంది అంటే మా రోజు కష్టాలు చూస్తాం కదా, సినిమా కష్టాలని, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి అనే కాన్సెప్ట్ మీద ఇంటెంట్ అనే బాగుంది. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ బిగ్ హిట్. డెఫినెట్గా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అసలు ఫస్ట్ కాన్సెప్ట్లోనే ఒక చిన్న థ్రిల్ ఉంది. ఇట్లాంటి ఒక ఇన్నోవేటివ్ థాట్తో వచ్చిన కొత్త డైరెక్టర్ చాలా అంటే తన పిక్చరైజేషన్ కూడా చూస్తుంటే కూడా అంటే అసలు దేవతలు వచ్చి సినిమా తీస్తే అనే ఆలోచన బాగుంది. డెఫినెట్గా సినిమా బాగా ఆడుతుంది. నెక్స్ట్ ఈ సినిమా గురించి చెప్పే ముందు గౌతమ్ రాజు గారు
అంటే వాళ్ళ అబ్బాయిని నిలబెట్టాలని ఒక తపన. అసలు ఆయన మామూలుగా వాళ్ళ అబ్బాయి కంటే ఎక్కువ ఈయన బయట కష్టపడ్డారు. డెఫినెట్గా మీకోసమైనా సరే సినిమా ఆడాలి సార్. అట్లాగే సుబ్బారెడ్డి గారు కానీ సిరాజ్ గారు కానీ అంటే ఈ సినిమా గురించి లాస్ట్ 1 year నుంచి చాలా ప్యాషన్గా కష్టపడి ఇవాళ రిలీజ్ దాకా తీసుకొచ్చారు. మొత్తం ఎంటైర్ టీమ్ బాగా కష్టపడ్డారు ఈ సినిమాకి. డెఫినెట్గా వాళ్ళ కష్టం చూసినా సరే ఆ లక్ష్మీదేవి వీళ్ళని కరుణించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ కూడా నిజంగా అంటే మన తెలుగు ఇండస్ట్రీలో మెయిన్ ఏంటంటే కామెడియన్స్ వస్తే తెర మొత్తం నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మనకి ఏ ఇండస్ట్రీలో లేనంత మంది మంచి కామెడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. అది మన అదృష్టం నిజంగా. వాళ్ళందరూ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. అందుకని నేను సినిమా తీసేటప్పుడు కూడా ఎక్కువ ఎవరొకళ్ళు కామెడీని సెట్లో ఉంటే నాకు కూడా చాలా హెల్తీగా ఒక ట్యాబ్లెట్ వేసుకుని వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది. అందుకని పెట్టుకుంటాను. నిజంగా అలాంటి గుండు సుదర్శన్ గారు కానీ గౌతమ్ రాజు గారు కానీ చాలా మంచి 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 ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఇలాంటి మంచి ఆర్టిస్టులు ఇలాంటి సినిమాలో వర్క్ చేయడం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది.